కరీంనగర్లోని సుల్తానాబాద్లో ఆషాఢమాసం సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు గోరింటాకు సంబరాలు నిర్వహించారు. మహిళలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ అని ఆర్యవైశ్య సభ్యురాలు జానకి తెలిపారు. గోరింటాకులోని ఔషధ గుణాలతో ఎన్నో ప్రయోజనాలుంటాయని తెలిపారు. వర్షాకాలంలో నీటిలో తడవడం వల్ల కాళ్లు చేతులకు వచ్చే చర్మ వ్యాధుల్ని తగ్గించడానికి గోరింటాకు యాంటీబయోటిక్ గా పనిచేస్తుందని చెప్పారు. ఓకే అమ్మవారు చూడండి. అటు ఊరన్నా మీరు అటు ఊరి అటు నిలబడిపోరు మీరు నిలబడిపోరన్నా కిషన్ అన్న సినిమా వేడి సినిమా రాలే ఇంకా మామూలు సినిమా మంచి సినిమాలు పెడతానా సోదరులందరూ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగా నచ్చే విధంగా అంగరంగ వైభవంగా జరుపుకోండి. ఓకే జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మేము వాసవి మాత ఆలయంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నాము. మొదటగా వాసవి మాతకు గోరింటాకును అలంకరించి తర్వాత మేమందరం కూడా చేతులకు అలంకరించుకోవడం జరిగింది. అలాగే వాసవి మాతకు ఈరోజు శాకాంబరి అలంకరణ కూడా నిర్వహించుకోవడం జరిగింది. గోరింటాకు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పార్వతీదేవి అంశంగా ఈ గోరింటాకు ఉద్భవించింది. ఈ గోరింటాకు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ప్రతి శుభకార్యంలోనూ పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మనము ముందుగా పెట్టుకునేది ఫంక్షన్లో గోరింటాకును. ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఆషాఢ మాసంలో వర్షాల వల్ల వచ్చే క్రిమికీటకాల సంహారాల నుంచి ఈ గోర్లకు వచ్చే వ్యాధుల నుంచి కూడా మనకి గోరింటాకు కాపాడుతుంది. స్త్రీ గర్భాశయ వ్యాధులకు కూడా మనకు ఇది గోరింటాకు మేలు చేస్తుంది. ఇప్పుడున్న పిల్లలకు ఈ గోరింటాకు గురించి తెలియజేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు చాలామంది కూడా గోరింటాకు విలువ గురించి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో పిల్లలకు ఈ గోరింటాకు విలువను తెలియజేయాలి. తర్వాత మేము ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఈ గోరింటాకు సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి.